ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 83 సంవత్సరాల నుంచి 84 సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అమర్పేటలోని తన నివాసంలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ ను కట్ చేశారు. పార్లమెంటులో మోడీ చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ బీజేపీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న తమ నాయకుడు ఖర్గే అని అన్నారు. తెలంగాణలో కులగణన జరుగుతున్నట్లే అన్ని రాష్ట్రాల్లో జరగాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ గారి 83 అయిపోయి 84వ సంవత్సరంలో జన్మదిన సందర్భంలో ముఖ్యంగా యావత్ భారతదేశంలో ప్రతి పౌరుడు ప్రతి స్త్రీ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఒక మాజీ సిఎల్పి నాయకుడు మాజీ మంత్రివర్యులు ఎన్నోసార్లు గెలిచినటువంటి వ్యక్తి ఇవాళ పార్లమెంట్లో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఆయన చేసే విధానాలకు వ్యతిరేకంగా ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టేసి అదేవిధంగా ఈ దేశాన్ని ఏదైతే హిందూ దేశం చేయాలని ఆలోచనకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మా నాయకుడు మల్లికార్జున్ గారి జన్మదిన సందర్భంలో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఏదైతే కులగణను తప్పనిసరిగా చెయ్యాలని అటు పార్లమెంట్ బయట కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అదే విధానం తెలంగాణలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అమలుపరచడం, అదేవిధంగా రేపు 25వ తేదీన ఢిల్లీలో జరుగుతున్నటువంటి సమావేశానికి పెద్ద సంఖ్యలో మన తెలంగాణ నుంచి అందరూ పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా ఇవాళ పార్లమెంట్లో కూడా బీజేపీ రియల్ మనసులు ఏమున్నదో బయటపడుతుంది. వాళ్ళు తప్పనిసరిగా నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు పార్లమెంట్లో ఉన్నటువంటి మెంబర్లందరూ కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే కులగణ ముఖ్యంగా తెలంగాణలో జరిగిందో అన్ని రాష్ట్రాలలో కూడా అమలు చేయడానికి ప్రయత్నం